మీరు కుంభరాశిలో జన్మించారా? కుంభరాశికి రాశ్యాధిపతి శనీశ్వరుడు. కుంభరాశి వాయుతత్వ రాశి. దీంట్లో ఉన్నటువంటి నక్షత్రాలు కుంభరాశిలో ధనిష్ట 3, 4 పాదాలు, శతభిష 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు. ఇది కుంభరాశి కిందకొస్తది. అయితే కుంభరాశికి ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే ఏలినాటి శని నడుస్తుంది. ప్రతి ఒక్కరూ బ్యాడ్‌గానే చెప్తారు. ఏలినాటి శని అంటే అమ్మో! 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 అని అంటే చెప్తారు. నేనేం చెప్తున్నానంటే ఈ ఏలినాటి శని నడుస్తున్నప్పుడే గట్టిగా సంపాదించాలి. అస్సలు మామూలుగా ఉండదండి సంపాదన. సంపాదన ఎదుటివాడు చూస్తే ఆ ఈర్ష్యకు గుమ్మడికాయలు కూడా రాలిపోవాల్సిందే. గుమ్మడికాయలు పండు వంటి రాలి కింద అంత ఈర్ష్య పడుతుంది మన మీద. కుంభరాశి. అసలు భగవంతుడు ఒక్కసారి ఆ గేట్లు ఓపెన్ చేశాడంటే నువ్వు తట్టుకోలేవు. డబ్బును సంపాదించడం నువ్వు తట్టుకోలేవు. నువ్వు ఎక్కడికో ఎగిరిపోతావు. అంత స్పీడ్‌గా ఉంటది. ఇది ప్రతి 30 సంవత్సరాలకు ఒకసారి వస్తది అదృష్టం. కానీ మనమేంటంటే, మనం శనికి ప్రత్యేకించి ఏందంటే, తనకు అనుకూలంగా నడుచుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు. ఐఏఎస్ ఆఫీసరు అతని కింద పనిచేసే ఒక మామూలుగా అటెండరు తను సాన్నిహిత్యంగా ఉంటాడు. ఎందుకంటే తన దగ్గర పనిచేస్తున్నాడు కాబట్టి, తనకి ఏది చెప్తే అది వింటాడు కాబట్టి సాన్నిహిత్యం ఉంటుంది. అదే నేను పోయి ఐఏఎస్ ఆఫీసర్‌ని నేను సాన్నిహితంగా ఉండగలుగుతానా? ఉండలేను. ఎట్టి పరిస్థితిలో ఉండలేను. అది ఇక్కడ శనీశ్వరుడు ఏం చేశాడంటే తన జన్మంలోకొచ్చాడు. అంటే కుంభరాశిలోకి శనీశ్వరుడొచ్చాడు. కుంభంలోకొచ్చాడు శని. అప్పుడేందంటే వీళ్ళకి ఆప్యాయత పెరుగుతది. పనులు తొందరగా జరుగుతాయి. మీరొక వైపు, తనొక వైపు ఉంటే పని చేయదు. కాబట్టి ఆప్యాయత అనేది పెరుగుతది కుంభరాశి వారికి. లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు సంపాదిస్తారండి. నేనొకటే చెప్తున్నాను. జనవరి 10వ తారీఖున శని హోమం జరిపించుకోండి. అక్షరాల అంటే ఒక విధంగా చెప్పాలంటే మీకు జాక్‌పాట్ కొడతారు. ఏది కుంభరాశి వారు. ఇక్కడ కనుక మీరు మిస్ చేసుకున్నారంటే 30 ఏళ్ళు పడుతుందండి మళ్ళీ తిరిగి రావడానికి. అంటే మీరు మళ్ళీ ఒకే కూటమిగా రావడానికి 30 ఏళ్ళు పడతది. అందుకే ప్రత్యేకించి కుంభరాశి వారు 100కు 100, 200కు 200% చెప్తున్నాను. మీరు అప్పు చేసుకొనైనా ఖచ్చితంగా శని హోమం జరిపించుకోవాలి. ఇది రిక్వెస్ట్ కాదు నేను చేసేది. ఆర్డర్ వేస్తున్నాను. చెయ్యాలి. చేసుకొని తీరాలి అంతే. ఎందుకంటే రేపు పొద్దున మీరు బాగా సంపాదించి ఉన్నతంగా జీవించిన తర్వాత మీరు ఒక్క రూపాయి కూడా నాకు సహాయం చేయరండి. చేస్తారా? అయ్యో! నేను చెప్పాను నువ్వు బాగుపడ్డావు, కోటీశ్వరుడు, లక్షలు సంపాదించావు, రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా జరిగింది, ఉన్నతంగా జీవించాలంటే నాకు ఒక్క రూపాయి ఇస్తారండి? ఇవ్వలేరు మీరు. ఎందుకంటే మనం సంపాదించడమే కాదు, దానం చేసే గుణం కూడా ఉండాలి. లక్షల కోట్ల రూపాయలు ఉన్నవాళ్ళు కూడా దానం చేసే గుణం ఉండదండి. కాబట్టి ఏందంటే ఆ భగవంతుడు మీకు అనుగ్రహించాడు. ఇప్పుడు మీకు మంచి బలం పెరిగింది. ఇప్పుడు కాకపోతే మీరు ఎప్పుడు బాగుపడతారు? సుమారుగా మీకు 2034 వరకు ఉంటుంది కుంభరాశి వారికి. అసలు జాక్‌పాట్ కొడతారు. రాసిపెట్టుకోండి. నోట్‌బుక్‌లో రాసుకోండి. బాండ్ పేపర్ మీద రాసుకోండి.